హాయ్ హలో వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. పవర్ స్టార్ హరిహర వీరమల్లు హక్కుల కోసం పోటీ పడుతున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. తెలుగుతో సహా తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతుండగా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం తీవ్ర పోటీ నడుస్తోంది. కేరళలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ బ్రాండ్తో కేరళలో సినిమాకు భారీ ఆదరణ లభించే అవకాశం ఉంది. ఇది ప్రచారానికి అదనపు బలాన్నిస్తుంది. నైజాం హక్కుల కోసం సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. చారిత్రక నేపథ్యంతో భారీ సెట్స్, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నిర్మాతలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. బెగ్గర్ పూరి మాస్టర్ ప్లాన్ తో బాక్సాఫీస్ షేక్. స్టార్ హీరో విజయ్ సేతుపతి, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి బెగ్గర్ చిత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అనూహ్య కాంబినేషన్ సినీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. పూరి తనదైన శైలిలో ఓ సరికొత్త కథను సిద్ధం చేస్తున్నారని, విజయ్ సేతుపతి పాత్ర ప్రేక్షకులకు మరుపురాని అనుభవాన్ని అందిస్తుందని సమాచారం. టబు వంటి స్టార్ కాస్ట్తో ఈ చిత్రం హైప్ను ఆకాశానికి తాకిస్తోంది. పూరి గతంలో తన మాస్ ఎంటర్టైన్స్తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెగ్గర్తో తన గత జోష్ను తిరిగి తెరపైకి తీసుకొస్తూ సరికొత్త ఎనర్జీతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రం పూరి మార్క్ను మరోసారి చాటుతూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశముందని అభిమానులు ఆశిస్తున్నారు. పూరి ఈ సినిమాతో గత విజయాలను మళ్లీ సొంతం చేసుకుంటారా లేక సవాళ్లను ఎదుర్కొంటారా అన్నది ఆసక్తికరం. బెగ్గర్ సినిమా ఎలాంటి మాయాజాలం చేస్తుందో చూడాలి. సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ టీజర్, తేజ సజ్జకు గ్లోబల్ హిట్ పక్కా. తేజ సజ్జా, హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో భారీ పాన్ వరల్డ్ చిత్రం మిరాయ్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యువ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ టీజర్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రం ఇండియన్ సినిమా సరిహద్దులను దాటి గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకుంటుంది. తేజ సజ్జా, మంచు మనోజ్ల సాహస సన్నివేశాలు అద్భుతంగా ఉండగా ఎక్కడా కాంప్రమైజ్ కాని నిర్మాణ విలువలు ఆకర్షిస్తున్నాయి. మంచు మనోజ్ నెగటివ్ షేడ్లో సర్ప్రైజ్ చేస్తే, తేజ సజ్జా మరోసారి భారీ బాధ్యతను మోస్తున్నాడు. టీజర్లోని చివరి సన్నివేశంలో రాముని రాకపై చూపించిన విజువల్స్ అద్భుతం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రంతో గేమ్ చేంజర్గా నిలవనుంది. మిరాయ్ పాన్ ఇండియా స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు నుంచి రొమాంటిక్ ట్రీట్, నిధి గ్లామర్ పీక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా, క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా నుంచి 4వ పాట విడుదలై అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఈ పాట అద్భుతమైన రొమాంటిక్ ఫీల్తో ఆకట్టుకుంటోంది. చాలా కాలం తర్వాత పవన్ పై చిత్రీకరించిన ఈ డ్యూయెట్ అభిమానులకు కనువిందు చేసేలా ఉంది. కీరవాణి సమకూర్చిన స్వరాలు, శ్రీహర్ష ఈమని రాసిన సాహిత్యం పాటకు జీవం పోశాయి. లిప్సికా భాష్యం, గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్లో అద్భుతమైన సెట్టింగ్స్లతో పాటు ఊహించని క్యామియోలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నిధి అగర్వాల్ గ్లామర్, డాన్స్ మూమెంట్స్ పాటకు సొగసు తెచ్చాయి. పవన్ కళ్యాణ్ విజువల్స్ తక్కువగా ఉన్నప్పటికీ కనిపించిన షాట్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పాట యువత, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. జూన్ 12న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. కమల్ హాసన్ వ్యాఖ్యలతో థగ్ లైఫ్ సినిమాపై వివాదం.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారీ చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్స్ పూర్తి ఊపులో ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని, అందుకే శివరాజ్ కుమార్ తన కుటుంబమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. కన్నడ భాషపై గర్వంగా ఉండే కర్ణాటక ప్రజలు ఈ కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సినిమా రిలీజ్పై ఎలాంటి ప్రభావం చూపనుంది? కమల్ హాసన్ ఈ విషయంపై స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. థగ్ లైఫ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.